తాజాంశం చూస్తున్నాం. మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా మహద్ వద్ద ముంబై గోవా జాతీయ రహదారిపై బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన కూలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 2 బస్సులు కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. కూలిన వంతెన వద్ద సహాయ చర్యలు జోరుగా సాగుతున్నాయి. సహాయక చర్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షిస్తున్నారు. మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా మహద్ వద్ద ముంబై గోవా జాతీయ రహదారిపై బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన కూలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 2 బస్సులు కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. కూలిన వంతెన వద్ద సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. సహాయక చర్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షిస్తున్నారు. सगळ्यांच्या देखत पडला ना सगळ्यांच्या देखत पडला हा. మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా మహద్ వద్ద ముంబై గోవా జాతీయ రహదారిపై బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన కూలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 2 బస్సులు కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. కోకణ్ ప్రాంతంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్న నదులు పొంగి ప్రవహిస్తున్నాయి, వరద నీళ్లు వస్తున్నాయి. రాత్రి రాయగఢ్ నుంచి ముంబై వెళ్లిన 2 బస్సులు పోలాద్పూర్ అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం తర్వాత ఈ ముంబై గోవా మీద ఉన్న ఈ సావిత్రి నది పైన ఉన్న వంతెన దగ్గర వచ్చాయి. అక్కడ వంతెన కూలిపోయింది. దాంట్లో బస్సుతో సహితంగా 10 వాహనాలు కొట్టుకుపోయినట్టు సమాచారం ఉంది. దాంట్లో ఈ 2 బస్సులు ఉన్నాయి. బస్సులో 22 ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. రాత్రి సంఘటన తెలిసిన వెంటనే రాయగఢ్ కలెక్టర్, తర్వాత రాయగఢ్ ఎస్పీ అక్కడ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు అక్కడ చేరుకుంటున్నాయి. ముఖ్యంగా అంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే కూలిపోయింది వంతెన, బ్రిటిష్ కాలంగా నిర్మించిన వంతెన. పక్కన ఉన్న కొత్త వంతెన ఉండగా కూడా ఈ వంతెన నుంచి వెహికల్స్ ఎందుకు వెళ్ళాయి తెలవటం లేదు. అయినా కూడా అక్కడ సెక్యూరిటీ బృందాలు అందరు ఉన్నారు. వాళ్ళ ఈ 2 బస్సెస్ కానీ తర్వాత వేరే వాహనాలు కానీ వాళ్ళ కోసం ఆచూకీ తెలవటం లేదు. దానివల్ల అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఈ మిగతా సెక్యూరిటీ సిబ్బంది అక్కడ వెతుకులాటలు చేస్తున్నారు. భారీ వర్షం ఉంది. ఆ భారీ వర్షం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. అయినా కూడా ఆ ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉన్న సిబ్బంది అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం కూడా దీని విషయంగా అడ్మినిస్ట్రేషన్ కు పూర్తి ఎలాంటి సహకారం అవసరం ఉందో ఆ సహకారం పంపించాలని ముంబై నుంచి కూడా ఒక పెద్ద సెక్రటరీ లెవెల్ కూడా అక్కడ నుంచి ముంబై నుంచి పంపించారు. మహేష్ చెప్పండి సార్. ధన్యవాదాలు మహేష్.
మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా మహద్ వద్ద ముంబై గోవా జాతీయ రహదారిపై బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన కూలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 2 బస్సులు కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. కూలిన వంతెన వద్ద సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. సహాయక చర్యల్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షిస్తున్నారు.